ఎన్నిసార్లు తిన్నా సరే తనివి తీరని చేపల పులుసు ఇలా ఒక్కసారి చేసి పెట్టారు అంటే ఇంటిల్లపాది కూడా ఎలా చేసావని అడుగుతారు. సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలి చేపల పులుసు అని మన వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ చేపలకి బాగా వెడల్పుగా ఉన్న కడాయి అయితే తీసుకోండి. ఇక్కడ 4 నుంచి 5 పచ్చిమిర్చి అయితే తీసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు. నెక్స్ట్ ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి. అల్లం పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ బాగా గరిటెతోనే తిప్పుకుంటూ ఉండండి. ఎందుకు అంటే కింద అడుగైతే అంటేస్తుంది అల్లం పేస్ట్ వేసిన తర్వాత. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 5 నుంచి 6 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోండి. ఇలా 5 నుంచి 6 స్పూన్లు అనేది నేను ఎప్పుడు చేపల పులుసు వేసినా సరే ఇలా నేను మెజర్మెంట్ అనేది చూసుకుని వేసుకుంటాను. సో ఎందుకు అంటే కారము అండ్ చింతపండు పర్ఫెక్ట్గా సెట్ అయితేనే చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్న తర్వాత బాగా నానినాక ఇలా చింతపండు రసాన్ని తీసుకుని అందులోకి అయితే వేసుకోండి. చింతపండు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. తర్వాత మీకు తగినట్టు వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడ వాటర్ ఎలా వేసుకోవాలి అంటే మనం చేప ముక్క అనేది నీళ్ళల్లో అయితే మునిగిపోవాలి. ఆ విధంగా అయితే వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాక కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ముక్కలు అనేది నిదానంగా యాడ్ చేసుకోండి. దూరంగా అయితే ముక్కలు అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. దగ్గరగా ఉంటే కనుక ముక్క అయితే విరిగిపోతుంది. అందుకనేసి మనకి ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసేటప్పుడు పెద్ద కడాయి అయితే పెట్టుకోండి. ఇలా పెద్ద కడాయి పెట్టుకోవడం వల్ల మనకి ముక్క ఎరగకుండా చక్కగా ముక్కగా అయితే వస్తుంది. చేపలు కూడా నీట్గా ఉడికి మంచి టేస్ట్తో అయితే ఉంటుందన్నమాట. చేపలన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ గరిట అనేది అస్సలు పెట్టకూడదు. మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుంటే చూసారా మనకి ఈ విధంగా అయితే బాగా కుక్ అయిపోయి ఉంటాయి చేపలు. గరిటి అస్సలు పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ సహాయంతో ఇలా పట్టుకుని ఇలా కదుపుకుంటే కనుక చేపలన్నీ నీట్గా సెట్ అవుతాయి, మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనము హోమ్మేడ్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ హోమ్మేడ్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కదుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని అది కూడా ఉడికేదాకా ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేశారు అంటే ఇంటిల్లిపాది కూడా మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడిగేలాగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.